సాలర మండలం సాలంపాడు గ్రామ పంచాయతీ కొత్త భవనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సాలంపాడు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ వేడుకని విజయవంతం చేశారు. గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచ్ నర్మదా సంతోష్ రెడ్డి, గ్రామ సెక్రటరీ జి హరిత మరియు పాలక మండలితో కలిసి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులకి పెద్ద ఎత్తున సన్మానించారు. సాలంపాడు ఏకగ్రీవ పాలక మండలికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రహారీ గోడ నిర్మాణానికి మరియు గుడి సీసీ పనులకి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల పట్టాలు నోచుకోని వారికి ఇండ్ల స్థలం పట్టాలు విచారణ జరిపి వెంటనే అందించాలని తహసీల్దార్ శశికి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. గ్రామస్తులంతా ఆనందోత్సాహాలతో చప్పట్లు కొట్టారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ నాగరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, విద్యుత్ డిఈ ముక్తార్, సాలర మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నర్మదా సంతోష్ రెడ్డి గారు ప్రజలు ఈ రోజుల్లో ఏకగ్రీవంగా ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఎన్నుకున్నందుకు మీ అందరికీ అభినందిస్తాము. అదేవిధంగా యూనియన్ వేస్ సర్పంచ్ బిల్డింగ్ అయిపోయింది. కంపౌండ్ వాల్ కావాలా? రెచ్చుకుపోతాడా? వాళ్ళు సీసీ రోడ్డుకు 5-6 లక్షలు ఇస్తాం. ఆ 2 కంప్లీట్ చేసుకోవాలి. పట్టాలు ఏంటి అసలు ఇవ్వకుండా నేను రాసిస్తాను, చెక్ చేసుకోండి.